నేను డబ్బులు అడుగుతున్నాను అనేసి ఇంకొక పదాన్ని పదే పదే అదే రిపీటెడ్గా అంటున్నారని చెప్పేసి 2025 ఫెబ్ 18th కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిఎంహెచ్ఓ, కొత్త డిఎంహెచ్ఓ అనమాట, లేడీ. ఓకే, మిమ్మల్ని ఈ విధంగా ఇన్ని మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇట్లా జరుగుతుంది మేడం, తప్పులు ఉన్నాయి, అక్కడ లైసెన్స్ లేవు, అది లేదు. ఓవరాల్గా 8 బ్రాంచెస్కి ఒకే పేరుతో ఉంది లైసెన్స్ వాళ్ళకి. సీల్ కూడా పడింది గవర్నమెంట్. గవర్నమెంట్ అది. నేను నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని 100%, ఇవి ఓన్లీ 10% మాత్రమే నా దగ్గర ఉన్న ప్రూఫ్స్. ఇంకా 90% ఉన్నాయి. ఇంకా అవన్నీ చూపిస్తే ఎక్కడ ఇంకా ఇంకా నన్ను ఆల్రెడీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నాకు. ఇంకా నేను చూపిస్తాను అవి కూడా అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలామంది క్లయింట్స్ ఉన్నారు. అక్కడ 18th ఇచ్చాను కదా, 14th డిహెచ్ అంటే ఈ డిఎంహెచ్ఓతో పని అవ్వదు అని చెప్పి. ఎందుకంటే ఓవరాల్గా 8 బ్రాంచెస్ 9 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. అన్ని బ్రాంచెస్కి ఒకే డాక్టర్ పేరు మీద సర్టిఫికేట్స్ తీసుకొచ్చారు వీళ్ళు. ఒక డాక్టర్? నేను ఇందాక మీకు చూపించాను కదా. ఎన్ని బ్రాంచ్లు అమ్మ మొత్తం ఉండేది వీళ్ళది? 8 దాకా ఉన్నట్టు. 8 బంజారా హిల్స్ ఒక డాక్టర్ పేరు. ఇది వచ్చేసి కొండాపూర్. ఆయన ఏం చెప్పారు, ఒకవేళ మల్కాజిగిరి డిస్టిక్ అంటే ఏస్టోర్ నగర్, కోంపల్లి, కుకట్పల్లి వస్తుంది. అయినా సరే కొండాపూర్లో ఎలా ఉంది, బంజారా హిల్స్లో ఎలా ఉంది ఆయన పేరు మీద. సో ఎప్పుడైతే మళ్ళీ ఈయన ఫైట్ చేశారో టెక్నికల్గా, దొంగచాటుగా మళ్ళీ ప్రదీప్ పేరు మీద తీసేసి ఇప్పుడు ఎవరెవరినో డర్మటాలజిస్ట్ని ఇప్పుడు పెట్టుకున్నారు. అక్కడ ఒక డర్మటాలజిస్ట్, ఇక్కడ ఒక డర్మటాలజిస్ట్. నిజంగా చెప్తున్నాను, డర్మటాలజిస్టులు మీరు కూడా ఇలాంటి క్లినిక్స్ సపోర్ట్ చేస్తున్నారు చూసారా, అది నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది.